భారత్ పాక్ మధ్య యుద్ధం వస్తుందని పూరి జగన్నాథ స్వామి ముందే సంకేతం ఇచ్చారా అంటే అవుననే అంటున్నారు కొందరు పండితులు. ఏప్రిల్ 15వ తేదీన ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ లేంది పూరి ఆలయం పైన ఉన్న జెండాలలో పతిత పావన జెండాని ఒక గద్ద తీసుకొని వెళ్ళింది. ఎప్పుడూ లేంది ఏమిటిది, దేనికి సంకేతం అని చాలా మంది అనుకున్నారు. పూరి ఆలయ అధికారులు సైతం స్వామి ఏదో సంకేతం పంపారు గరుత్మంతుడి చేత అని చెప్పారు. కరెక్ట్ గా అది జరిగిన వారానికి పహల్గాం ఉగ్ర ఘాతుకం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు పహల్గాం వచ్చిన పర్యాటకుల మతం అడిగి మరీ చంపారు. అంటే ఆ ఉగ్ర మూకలు కనీసం వారం ముందు నుండే ఆ ఘాతుకానికి ప్లాన్ చేస్తుంటారు. అంటే ఆ ఫ్లాగ్ గద్ద తీసుకువెళ్లిన రోజే వాళ్ళు ఇండియా బోర్డర్ కి వచ్చుండొచ్చు. ఎప్పుడు శాంతి అని సైలెంట్ గా ఉండే ఇండియా ఈసారి ధర్మ యుద్ధానికి సిద్ధమైంది. సుదర్శన చక్ర అనే పేరుతో పిలుచుకునే S-400లు ఇండియా పైన చిన్న డ్రోన్ కూడా పడకుండా కాపాడింది. బ్రహ్మోస్ బ్రహ్మాస్త్రంగా నిలిచింది. అష్టగ్రహ కూటమి వలన ఇండియా ఈ సంవత్సరం యుద్ధం చేయాల్సి ఉంటుంది అని పంచాంగం చెప్పారు మన పండితులు. ఇదంతా చూస్తుంటే మన సనాతన ధర్మ విశిష్టత అర్థమవుతుంది. బహుశా స్వామివారి ఆజ్ఞ ఆశీస్సులతో దాయాదులతో పోరాటం మొదలైందేమో. ఏది ఏమైనా గెలిచి నిలబడతాం.